చంద్రబాబు ఆస్తులు ఈ 5 ఏళ్ల కాలంలో 39% పెరిగినట్లుగా, అంటే మొత్తం ఆస్తుల విలువ 810 కోట్లుగా పేర్కొన్నారు. 2019లో చంద్రబాబు భువనేశ్వరి ఆస్తులు 668 కోట్లు ఉండగా ప్రస్తుత ఆస్తుల విలువ 810 కోట్లుగా వివరించారు. హెరిటేజ్ ఫుడ్స్, నిర్వాణ హోల్డింగ్స్ వంటి సంస్థల్లో పెట్టుబడులుగా ఉన్నట్లు చూపించారు. భువనేశ్వరి దగ్గర 3 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం, వెండి ఉన్నాయని వెల్లడించారు. స్థిరాస్తుల విషయానికి వస్తే హైదరాబాద్, ఏపీ, తమిళనాడుల్లో ఇళ్లు, పొలాలు ఉన్నాయన్నారు. చంద్రబాబుపై 24 కేసులున్నాయి. చంద్రబాబు పేరు మీద మొత్తం 36.36 కోట్ల ఆస్తులున్నాయి. వీటిల్లో చరాస్తులు 4.80 లక్షలు, ఏపీ 9G393 నంబర్ అంబాసిడర్ కారు విలువ 2,22,500, బంగారం లేదని చూపించారు. స్థిరాస్తులు 36.31 కోట్లున్నాయి. కుమారుడు లోకేష్ తో కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 3.48 కోట్లు ఇంటి రుణం తీసుకున్నారు. సతీమణి భువనేశ్వర్ తో కలిపి 931 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆస్తులు 895 కోట్లు, వీటిల్లో చరాస్తులు 810.37 కోట్లు. ఇందులో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ లోని 2,26,11,525 షేర్ల విలువ 763.93 కోట్లు, బంగారం, ఇతర ఆభరణాలు కలిపి 1.40 కోట్లు, స్థిరాస్తులు 85.10 కోట్లు కాగా అప్పులు 6.83 కోట్లు. ఇందులో కుమారుడు లోకేష్ నుంచి 1.27 కోట్లు తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఆదాయ పన్ను శాఖ నుంచి 6,04,900 డిమాండ్ నోటీసుపై వివాదం ఉందని ప్రస్తావించారు. చంద్రబాబు పైన కేసుల అంశాన్ని వివరించారు. 2019కి ముందు ఆయనపై కేవలం 2 కేసులున్నాయి. ఈ 5 ఏళ్లలో 22 కేసులు నమోదయ్యాయి. వాటిలో సిఐడి నమోదు చేసిన కేసులు 8 ఉన్నాయి.